ఐటీ రంగంలో ఇండియన్స్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోని టాప్ ఐటీ కంపెనీల్లో ఇండియన్స్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా భారత సంతతికి చెందిన ముగ్గురు యువకులు రికార్డు బద్దలు కొట్టారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ను ప్రారంభించి ప్రపంచంలోని అతి చిన్న వయసులో బిలియనీర్గా రికార్డు సాధించారు. మార్క్ జుకర్బర్గ్ రికార్డును బద్దలు కొట్టారు. ఇప్పుడు వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. భారత సంతతికి చెందిన యువకులు స్టార్టప్ రంగంలో వండర్స్ సృష్టిస్తున్నారు. ఐటీ రంగంలో ఇండియన్స్ హవా అంతా ఇంత కాదు. అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈఓలు భారతీయులే అన్న విషయం తెలిసిందే. ఇక స్టార్టప్ కంపెనీలో కూడా ఇండియన్స్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన ముగ్గురు యువకులు, వీరంతా చిన్నప్పటి స్కూల్ మిత్రులు. వీరు ముగ్గురు కలిసి కొత్తగా ఒక ఏఐ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. వీరి వయసు విషయానికొస్తే కేవలం 22 ఏళ్లు కూడా లేవు. వీరి పేర్ల విషయానికొస్తే బ్రెండెన్ పూడి, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిథలు. వీరు ముగ్గురు కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో మెర్కోర్ పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. దీనికి వీరు మొత్తం $350 మిలియన్ ఫండింగ్ ను సమకూర్చుకున్నారు. దీంతో వీరు ప్రారంభించబోయే కంపెనీ విలువ సుమారు $10 బిలియన్ దాటిపోయింది. కేవలం 22 ఏళ్ల వయసులో మెర్కోర్ అనే స్టార్టప్ కంపెనీకి వ్యవస్థాపకులయ్యారు. వీరు ప్రారంభించిన కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్టప్ కంపెనీ. ఇక వీరు స్వయం కృషిలో బిలియనీర్లు అయినట్లు అధికారికంగా రికార్డుకు ఎక్కారు. ఇప్పటి వరకు ఈ అతి చిన్న వయసులో బిలియనీర్ అయినట్టు రికార్డు సాధించిన మార్క్ జుకర్బర్గ్ రికార్డును వీరు బద్దలు కొట్టారు. మార్క్ జుకర్బర్గ్ విషయానికొస్తే ఆయన 2008లో ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే బ్రెండెన్ పూడి, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిథా ముగ్గురు స్కూల్లో మిత్రులు. వీరు ముగ్గురు కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో మెర్కోర్ అనే స్టార్టప్ ను ప్రారంభించడమే కాకుండా $350 మిలియన్ ఫండింగ్ కూడా సమకూర్చుకున్నారు. దాని విలువ సుమారు $10 బిలియన్ చేరుకుందని ఫోర్బ్స్ వివరించింది. దీంతో ప్రపంచంలోని అతి చిన్న వయసులో బిలియనీర్లుగా రికార్డుకెక్కారని ఫోర్బ్స్ వెల్లడించింది. కాగా పూడి సీఈఓగా, హిరేమత్ సిటిఓ, ఇక మిథా విషయానికొస్తే ఆయన బోర్డు చైర్మన్ గా కొనసాగుతున్నారు. వీరంతా బిలియనీర్ హోదా దక్కించుకున్నారు. ఇక మెర్కోర్ కు చెందిన ఇద్దరు సహ వ్యవస్థాపకుల విషయానికొస్తే వారిలో సూర్య మిథా, ఆదర్శ హిరేమిత్లు విషయానికి వస్తే వారు ఇండియన్ అమెరికన్స్. మొదటిసారి వీరు బెల్లామైన్ కాలేజ్ ప్రిపరేటరీలో కలుసుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో ఆల్ బాయ్స్ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ స్కూల్ డిబేట్లో వీరు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అటు తర్వాత ఒకే సంవత్సరం వీరిద్దరూ 3 నేషనల్ పాలసీ డిబేట్ టోర్నమెంట్లో పాల్గొని విజేతలుగా నిలిచారని ఫోర్బ్స్లో తాజా నివేదికలో వివరించింది. ఇక మిథా విషయానికొస్తే 2వ తరానికి చెందిన వారి తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాకు వలస వచ్చారని తన వెబ్సైట్లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుంచి అమెరికాకు వచ్చారు. తాను ఇక్కడే మౌంటైన్ వ్యూలో పుట్టాను, కాలిఫోర్నియాలోని శాన్ జోస్లో పెరిగినట్లు మిథా తన వెబ్సైట్లో వివరించారు. ఇక హిరేమత్ విషయానికొస్తే అతను కూడా భారత సంతతికి చెందినవాడే. హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ను చదువుకున్నారు. 2 సంవత్సరాల పాటు చదువుకున్న తర్వాత ఆయన కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి మెర్కోర్ పై పూర్తి సమయాన్ని వెచ్చించారు. తన జీవన ప్రయాణాన్ని గురించి ఆయన ఫోర్బ్స్ కు వివరించి చెప్పారు. ఒకవేళ మెర్కోర్ కోసం పనిచేయకపోయి ఉంటే తాను యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యేవాడినేమో అని చెప్పుకొచ్చారు. అతి తక్కువ సమయంలో తన జీవితం 180 డిగ్రీలకు చేరుకుందని ఆయన వివరించారు. ఇక హిరామత్ విషయానికొస్తే ఆయన హార్వర్డ్లో చదువుకుంటే, మిథా విషయానికొస్తే ఆయన జార్జీ టౌన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ ఫారిన్ స్టడీస్లో చదువుకున్నారు. అక్కడే ఆయనకు బ్రెడాన్ పూడితో పరిచయం ఏర్పడింది. జార్జీ టౌన్లో ఆయన ఎకనామిక్స్ చదివారు. ఒకటేసారి మిథా, పూడి జార్జీ టౌన్ యూనివర్సిటీ నుంచి బయటపడ్డారు. అదే సమయంలో హిరేమత్ కూడా హార్వర్డ్ నుంచి నిష్క్రమించి ముగ్గురు కలిసి మెర్కోర్ ప్రాజెక్టుపై పూర్తి సమయాన్ని వెచ్చించారు.
ముగ్గురు థియోల్ ఫెలోస్. వీరికి బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ థియోల్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పీటర్ థియోల్ విషయానికొస్తే ఆయన కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయి సొంతంగా స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలనుకునే వారికి పెద్ద మొత్తంలో ఫండింగ్ చేస్తూ ఉంటారు. మెర్కోర్ ప్రస్తుతం $10 బిలియన్ విలువ కంపెనీగా మారిపోయింది. అంతకు కొన్ని వారాల ముందు 27 ఏళ్ల షయానీ కోప్లాన్ పాలీ మార్కెట్ వ్యవస్థాపకుడు, క్రిప్టో కరెన్సీ బేస్డ్ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకుడు. ఆయన కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి మాతృ సంస్థ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజిలో $2 బిలియన్ పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు స్కేల్ ఏఐ వ్యవస్థాపకులు అలెగ్జాండర్ వాంగ్ 28 ఏళ్ల వయసులోనే 18 నెలల పాటు ఆ టైటిల్ దక్కించుకున్నారు. అయితే ఆయన కంపెనీ సహ వ్యవస్థాపకుడు లూసీ గ్యూ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మహిళా బిలియనీర్ గా రికార్డు దక్కించుకున్నారు. టేలర్ షిఫ్ట్ ను వెనక్కి నెట్టారు. మెర్కోర్ విషయానికి వస్తే శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్టప్ కంపెనీ సిలికాన్ వ్యాలీకి చెందిన ఏఐ ల్యాబ్ మోడల్స్ కు శిక్షణ ఇస్తుంది. మెర్కోర్ ముందుగా మానవ వనరులను రిక్రూట్ చేసుకునే స్టార్టప్ కంపెనీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రెజ్యూమ్లను స్క్రీనింగ్ చేయడం, అభ్యర్థి ఏ పాత్రకు సరిపోతాడో ఆర్టిఫిషియల్ తో ఇంటెలిజెన్స్ ద్వారా ఎంపిక చేస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తెలిపింది. అయితే వీరి ఫోకస్ మాత్రం టెక్నికల్ జాబ్స్, ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి మ్యాథమెటిషియన్స్ వరకు ఫోకస్ పెడుతున్నారు. అలాగే కంపెనీ ప్రధానంగా ఇండియాతో పాటు అమెరికన్ కంపెనీలకు ఫ్రీలాన్స్ కోడర్స్ ను సమకూర్చుతారు. దీంతో మెర్కోర్ ఏఐ కంపెనీ కావలసిన స్పెషలిస్ట్ ఇంజనీర్లను సమకూరుస్తుంది. ఇక కంపెనీలు కూడా ఏఐ రేసులో వెనుకబడిపోకుండా ఉండేందుకు తమకు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కావాలని కోరుకుంటారు. కాబట్టి వారికి కావలసిన మానవ వనరులను మెర్కోర్ సమకూరుస్తుంది. ఏఐ కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని మెర్కోర్ కొత్తగా అభ్యర్థులను రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి ఏఐ కంపెనీలకు పంపుతుంది. మెర్కోర్ తన నెట్వర్క్ను ఇతర రంగాలకు కూడా విస్తరించాలనుకుంటోంది. వారిలో లాయర్లు, డాక్టర్లు, బ్యాంకర్లు, జర్నలిస్టులకు కూడా మానవ వనరులు సరఫరా చేస్తుందని వాల్ స్ట్రీట్ పేర్కొంది. మెర్కోర్ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఉబర్ మాజీ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ సుదీప్ జైన్ ను కూడా తీసుకుంది. ఆయన ఏడాది మేలో కంపెనీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ ముగ్గురు యువకుల విషయానికొస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పిల్లలు. కాలేజీ డ్రాప్ అవుట్స్ 2023లో మెర్కోర్ ను స్థాపించారు. ఫోర్బ్స్ 2025లో అండర్ 30 లిస్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే ఈ ముగ్గురుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. స్కేల్ ఏఐ నుంచి పెద్ద ఎత్తున అనుభవజ్ఞులైన ఉద్యోగస్తులను తస్కరించారని చెబుతున్నారు. దీనిపై స్కేల్ ఏఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం డేటా లేబులింగ్ స్టార్టప్ లో పోటీ విపరీతంగా పెరిగింది. అదే సమయంలో తమ కంపెనీ నుంచి రహస్యాలను దొంగిలించిందని స్కేల్ ఏఐ ఆరోపిస్తోంది. దానిపై మెర్కోర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.